మీరు ఈ మొత్తం కాన్స్పిరసీ థియరీని వైసీపీ దగ్గర నుండి నడిపిస్తుంది. అధికారం ఎలాగూ లేదు, ఏముంది రోజు ఓ 4 అలా అగ్గిపొల్లలు గీసి అవతల వేసేస్తే వాళ్ళు కొట్టుకుసేస్తారు కదా, మనం ఎంజాయ్ చేయొచ్చు ఆడియన్స్ గ్యాలరీలో వెళ్ళి కూర్చొని. ఈ ధోరణి కరెక్టేనా? మీరు రాజకీయం మానేసి కాన్స్పిరసీలు ఏంటండి మీరు? ముందుగా టీవీ9 99 టీవీ వారికి, వసుదేవన్ వారికి, వీక్షకులకు, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. వసుదేవన్ గారు, ఇప్పుడంతా మీరు అదే మాట్లాడారు. అందరూ కూడా ఈ కుట్రలు కుతంత్రాలు అన్నవి వైసీపీ పార్టీ ఎప్పుడూ చేయదు. అటువంటి కుట్రలు కుతంత్రాలు చేసిట్టే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అలాగే కొనసాగుతారు, కానీ పక్కకు పోయే పరిస్థితి ఉండదు. ఇదంతా కుట్రలు కుతంత్రాలు అనేది కూటమికే చెల్లు. వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఉన్నట్లుగా ఏది ఉందో దాన్ని మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. ఇంతకుముందు మన పోతిని గారు చెప్పారు, గోరెంట్ల మాధవ్ గారి మీద కానీ మరి అంబటి రాంబాబు మీద కానీ యాక్షన్ తీసుకోలేదు అని. తప్పకుండా వారికి యాక్షన్ తీసుకోలేదు. ఈయన మెరుపులండి, పోతిని ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చేసాడు. ఈయన మెరుపుల మహేష్. సరే మెరుపుల మహేష్ గారు చెప్పినట్టు వారి మీద యాక్షన్ తీసుకోబట్టే గోరెంట్ల మాధవ్ గారిని పార్టీ దరిదాపుల్లో కూడా దగ్గరికి రాలేదు. అంబటి రాంబాబు గారిది ఓన్లీ అభియోగం మాత్రమే. ఇంతకుముందు మెరుపుల మహేష్ గారు ఇంతకుముందు మాట్లాడినట్లు కూడా వారు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అనే విధంగా చాలా సింపుల్ గా చెప్పుకుంటూ వచ్చారు. అంటే ప్రతి ఒక్క పార్టీలో ఒక ఇటువంటి వారు ఉండడం సహజమే, పార్టీలో అందరూ ఉంటారు. కానీ ఇప్పుడు మనకు తెలుగుదేశం పార్టీలో అతని మీద ఎమ్మెల్యే గారి మీద యాక్షన్ తీసుకుంటామన్నారు. ఎక్కడ ఊరికే నోటి మాట ఉంది, కానీ ఇంతవరకు ఎక్కడ కూడా జరగలేదు ఆ విషయం. సస్పెండ్ చేశారు కదా, అంతకంటే ఏం చేయాలి చెప్పండి ముందర? ఫస్ట్ అయితే అధికారికంగా చంద్రబాబు గారు ప్రకటించారా? పార్టీ ప్రకటించిందా? పార్టీ ప్రకటించినట్లు దాఖలాలు ఏమైనా ఉన్నాయా? పార్టీ ప్రకటించిందండి, పార్టీ ప్రకటించింది, ఆయన సస్పెండ్ చేసింది. మీడియాలో మాత్రమే వచ్చింది, కానీ అధికారికంగా దానికి చెప్పేవాళ్ళు చెప్పాలి కదా. శంకులో నుంచి వస్తేనే తీర్థము. పార్టీ అధికార ప్రతినిధి కానీ లేదంటే పార్టీ అధినేత కానీ ఎవరన్నా ప్రకటించాలా. ఇప్పుడు కూడా జనసేన పార్టీ జానీ మాస్టర్ గారి గురించి వచ్చింది. ఆడ కూతురుకు అన్యాయం జరిగితే ఎవరు చేసినా తప్పే, ఏ పార్టీ చేసినా ఏ మనిషి చేసినా. అందులో ఆ అమ్మాయి పెళ్లి కాని అమ్మాయి ఏదో పొట్ట చేత పట్టుకొని కళాకారులంతా కూడా ఏదో ఒకటి మనం జీవితంలో ఏదో ఒకటి సాధించాలా అని ఒక ఏము గోల్తో వస్తారు. అటువంటి వారితో ఆడుకోవడం ఎవరైనా సరే సబబు కాదు. జానీ మాస్టర్ను ఎవరైనా సరే, ఎవరు చేసినా, ఒక జానీ మాస్టర్ కానీ ఇంకొకరు కానీ ఎవరు చేసినా తప్పే. దీన్ని ఇమ్మీడియట్ గా యాక్షన్ అనేది పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలి తప్పకుండా. ఎందుకంటే అటు తీసుకున్నప్పుడే కార్యక్రమాలు దూరం ఉండమని ఆదేశించారు. ఇంకంతకంటే ఏంటి? ఫస్ట్ మీరే అంటారు కదా, నిందితులు అభియోగాలు, ఆయన నిందితుడు, ఆయన మీద వచ్చింది అభియోగం, తేలేంత దాకా ఆయన పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంచారు. మీ దగ్గర ఆ సంస్కారం లేదు, అదే ఆ సంస్కృతి లేదు కదా మీ పార్టీలో. ఓకే, వచ్చిన 3 కేసులు మా పార్టీలో ఆ సంస్కృతి ఉండబట్టే చాలా మందికి 1 అవర్ స్కీమ్ లో నడుస్తుంటాయి. దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేది మీ మంత్రులే, ఇంతకుముందు, ఇప్పుడు మాజీలు అయ్యారు. వాళ్ళ మీద ఏం లేదే, ఏమన్నంటే నిందితులు అభియోగాలు అంటారు మీరు. సార్, అధికారికంగా పార్టీలను మాట్లాడేది, పార్టీలను విమర్శించేది వేరే. నేను అంటున్నది ఇటువంటి మహిళల విషయాల్లో వచ్చినప్పుడు రాజకీయంగా మాట్లాడడం వేరు. ఇటువంటి మహిళల విషయాల్లో వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా ఏ పార్టీ నాయకుడైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ అయినా, బీజేపీ అధినేత అయినా, ఎవరు చేసినా తప్పే అన్నట్లు ఊరికే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదు వాళ్ళను ఇప్పుడైతే తెలంగాణలో మన అధికారికంగా ఏదైతే ఇళ్ళన్ని కొట్టేస్తున్నారో ఆ విధంగా వీళ్ళను కూడా దగ్గర ఉండి వీళ్ళనే లోపల వేయించాలి. అప్పుడే మిగతా పార్టీ వాళ్ళలో ఉన్న నాయకులకి అందరికీ కూడా ఒక భయం వస్తుంది. తద్వారా ఇటువంటి జరగడానికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు వీళ్ళేమో సస్పెండ్ చేసి లోపలికి వచ్చేటప్పటికే వారికి సపోర్ట్ చేస్తుంటే ఏముంటుంది? ఎవరైనా సరే ఆ లోపల ఇంటర్నల్ సపోర్ట్ అనేది ఆగాలి. ఆ షరతులు మీకు కూడా వర్తిస్తాయా? మీ పార్టీకి కూడా వర్తిస్తాయా? కేవలం ఇతరులకు? ఎవరికైనా సార్, మా పార్టీ అయినా మీ పార్టీ ఎవరికైనా ఇప్పుడు జనసేన పార్టీలో జనసేనకు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఇమేజ్ లో ఇప్పుడు ఇది చేశాడంటే అది చాలా చారస్థాయికి చేరిపోతుంది. అప్పుడు ప్రజల్లో ఒక నమ్మకం వస్తుంది. ఇంతకుముందు చూసాం, మన పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు,
మన ఈ ఎలక్షన్స్ లప్పుడు ఎన్నికల హామీలలో విపరీతంగా చెప్పేశారు. ఎక్కడికి వచ్చి మన విశాఖపట్నంకి వచ్చి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ని మీరందరూ నా దగ్గరికి రండి, మీరందరూ వస్తేనే నేను చేయగలను, లేకపోతే ఏమి చేయలేము అన్నారు. కానీ ఇప్పుడు మహిళలంతా బయటకు వచ్చి మన పవన్ కళ్యాణ్ గారు మీరేమో ఆ రోజు చెప్పిపోయారు, ఈ రోజు రెండోది కూడా మరీ వెళ్ళిపోతా ఉంది. అక్కడ మన చెయ్యి దాటిపోయేటట్టుకుంది, రండి అంటే ఏమన్నా వస్తున్నారా? ఆయనకు దీని గురించి పట్టించుకోవడంలే. అది ఆ ఇమేజ్ పోకుండా కాపాడుకోండి జనసేన పార్టీ. నేను ఆ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి నేను సహృదయంగా వారికి తెలియజేస్తున్నా, విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడండి. మీరు ఆ రోజు ఏమి చెప్పారో దాని మీద స్టాండ్ కాండి. మీరు అన్ని చెప్పారు, ఎక్కడ అన్యాయం జరిగితే ఆ టాపిక్ దగ్గర కూడా వద్దాం. ఒకసారి జగడం సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. జగడం సత్యనారాయణ గారు, 2 అంశాలు జానీ జత్వానీ, ఈ రెండిట్లో డబల్ స్టాండర్డ్స్ తోటి వ్యవహరిస్తున్నాయి కూటమి భాగస్వామ్య పక్షాలని వైసీపీ ధ్వజమెత్తుతోంది. సరే, దీని వెనకాల కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. 2019 నుంచి వరుస వెంబడి లైంగిక దాడులకు పాల్పడుతుంటే హఠాత్తుగా బాధితురాలు ఈరోజే ఎందుకు వచ్చి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, అది మరి మరో నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధికి రావడంతో అటు బదిలీ కావటం, ఎఫ్ఐఆర్లో కళ్ళు చెదిరే నిజాలు, రకరకాల వాళ్ళతోటి దానికి సంబంధించి లింక్స్ ఏర్పాటు చేయటం, ఇదంతా ఏదో గజిబిజిగా ఉంది, కాన్స్పిరసీ థియరీ దీని వెనకాల ఫ్లోట్ అవుతోంది అని అంటున్నారు. నిజమే అయి ఉండొచ్చా? 2 తెలుగు రాష్ట్రాల్లో మీ 2 పార్టీలు కూడా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ లేదు. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో తెలుగుదేశం ఉంది, జనసేన కూడా ఉంది. ఏమన్నా మిమ్మల్ని బీలెటింగ్ చేసే ప్రయత్నం ఇది సత్యనారాయణ గారు?